Hello everyone, I'm Anita and welcome back to my classes. We have been discussing about nouns, right? We discussed about various types of nouns in our last class. And did you remember that I told you we have some tips and tricks to write plurals from singulars? కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఉన్నాయి ప్లూరల్స్ రాయాలంటే అని చెప్పాను కదా. దట్ విల్ బీ వెరీ యూస్ఫుల్ వెన్ యూ టీచ్ కిడ్స్. పిల్లలకి నేర్పించాలన్నా ఆర్ మనమే ఎగ్జామ్స్లో ఎక్కడైనా కరెక్ట్గా రాయాలన్నా అవన్నీ చాలా యూస్ఫుల్ అవుతాయి. సో విదౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్ రూమ్. సో మనకు సింగులర్స్ నుండి ప్లూరల్స్ రాయడానికి బేసిక్గా మనం ఎస్ యాడ్ చేస్తూ ఉంటాం కదా. సే లయన్ లయన్స్, షూ షూస్, టో టోస్. టో అంటే కాలి వేళ్ళు. వీఆర్ జస్ట్ యాడింగ్ ఎస్ హియర్. సింగులర్ నౌన్కి ప్లూరల్ రాయాలంటే జస్ట్ ఎస్ యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట కొన్ని వాటికి కదా. టో టోస్, డే డేస్, స్టేట్ స్టేట్స్. టో అంటే ఏం చెప్పాను? కాలి వేళ్ళు. ఒక వేలుని టో అంటాం, కాలి మొత్తం వేళ్ళని టోస్ అని అంటాం అనమాట. బట్ వీ కాంట్ యాడ్ ఎస్ టు ఆల్ సింగులర్స్. అన్ని సింగులర్స్కి ఎస్ యాడ్ చేస్తే ప్లూరల్ వచ్చేది. సో లుక్ హియర్, నౌన్స్ ఎండింగ్ విత్ సిహెచ్, ఎస్హెచ్, ఎస్, ఎస్ఎస్ ఆర్ ఎక్స్ మేక్ దేర్ ప్లూరల్ బై యాడింగ్ ఈఎస్. ఓకే, మనం ఈఎస్ ఎప్పుడు యాడ్ చేయాలి అంటే నౌన్కి చివర్న సిహెచ్ కానీ, ఎస్హెచ్ కానీ, ఎస్ కానీ, ఎస్ఎస్ కానీ, ఎక్స్ కానీ ఉందంటే వాటికి మనం ప్లూరల్ రాయాలంటే ఈఎస్ యాడ్ చేయాలన్నమాట. సి దిస్ ఎగ్జాంపుల్స్. బాక్స్ ఎక్స్ ఉంది కదా, వీఆర్ యాడింగ్ ఈఎస్. ఎస్, బస్లో ఎస్ ఉంది కదా, సో వీఆర్ యాడింగ్ ఈఎస్. ఎస్హెచ్ ఉంది కదా, సో బుషెస్. బెంచ్ బెంచెస్, మ్యాచ్ మ్యాచెస్, క్లాస్ క్లాసెస్. సో ఇప్పటి నుండి మనం పెద్దగా టెన్షన్ పడక్కర్లేదు, ఏ ఎస్ రాయాలా ఈఎస్ రాయాలా అని టెన్షన్ పడక్కర్లేదు. వీ జస్ట్ హ్యావ్ టు రిమెంబర్ దెమ్. ఇవి గుర్తుపెట్టుకుంటే వర్డ్ ఎండింగ్ విత్ ఆల్ దిస్ వర్డ్స్ అంటే సింగులర్ వీటితోటి ఎండ్ అవుతోంది అని అంటే వీ జస్ట్ హ్యావ్ టు యాడ్ ఈఎస్ టు దెమ్. అండ్ హియర్ ఈజ్ అనదర్ టైప్. అండ్ సమ్ నౌన్స్ ఎండింగ్ విత్ వై and that have a consonant form their plurals by adding ies. Okay, y undi mundu consonant unte y drop ies add cheyali. Okay, we already have an idea about consonants and ovals. మీకు ovals and consonants అంటే ఏంటో తెలిసే ఉంటుంది కదా. ovals అంటే a e i o u and rest of the alphabet ని consonant అంటాం. సో సింగులర్లో y ఎక్కడైనా ఉంటే గనక వైకి ముందు ఏ వర్డ్ ఉందో చూడాలి. అది కాన్సోనెంట్ అయితే వై డ్రాప్ చేసి ఐఈఎస్ యాడ్ చేస్తే ప్లూరల్ అయిపోతుంది. సి దట్స్ వాట్ ఐ డిడ్ హియర్. వై డ్రాప్ చేసి ఐఈఎస్ పెట్టాను, పి కాన్సోనెంట్ కాబట్టి. బేబీ, బేబీలో వై డ్రాప్ చేసి ఐఈఎస్ యాడ్ చేసాం, బి కాన్సోనెంట్ కాబట్టి. ఫ్లైలో వై డ్రాప్ చేసి ఐఈఎస్ యాడ్ చేసాం, ఫ్లై ఫ్లైస్. క్రై క్రైస్. డిడ్ యూ గెట్ ఇట్? అర్థమైందా? జస్ట్ వై డ్రాప్ చేసి ఐఈఎస్ యాడ్ చేస్తాం ఎప్పుడు? వైకి ముందు కాన్సనెంట్ ఉన్నప్పుడు. కాన్సనెంట్ అంటే ఏఈఐఓయు కాకుండా రెస్ట్ ఆఫ్ ది ఆల్ఫాబెట్, మిగతా ఆల్ఫాబెట్ అన్నిటినీ కాన్సనెంట్ అని అంటాం. మరి ఓవెల్ ఉందనుకోండి, సింగులర్లో ఓవెల్ ఉందనుకోండి వైకి ముందు జస్ట్ ఎస్ యాడ్ చేస్తాం, సింపుల్. ఓకేనా? జస్ట్ ఎస్ యాడ్ చేసేస్తాం. If there is a oval in singular, if you want to make it plural, just s add chestam. Y ki mundu oval unte we just add s. See, toys lo o oval, a oval, e oval, e oval, e oval. So we are just adding s. Y drop chesi ies pettatle chudandi. We are just adding s. Did you understand? And here is another trick. For some nouns ending with f or fe, we make plurals by dropping f and fe and adding ves. Nouns ఏవైతే f and fe తో ఎండ్ అవుతాయో మనం f and fe ని డ్రాప్ చేసి ves అని యాడ్ చేసి ప్లూరల్స్ రాస్తాం. ఓకే, లెట్స్ సీ కాఫ్. We are dropping f and adding ves. Just like this. fe కూడా డ్రాప్ చేసి
విఈఎస్ యాడ్ చేస్తున్నాం. కాఫ్ అంటే కౌ బేబీని కాఫ్ అంటాం. ఓకే, లైఫ్ లైవ్స్, లీఫ్ లీవ్స్, నైఫ్ knives, thief thieves, wife wives, wolf wolves. We are just adding VES by dropping F and FE. FE drop chesi VES add చేస్తున్నాం. But here we have a small exception, and this rule doesn't work with these singulars like chief, dwarf, proof. వీటికి మనం F డ్రాప్ చేసి VES యాడ్ చేయం. ప్లూరల్స్ రాయాలంటే ఎస్ యాడ్ చేస్తాం. ఇలా ఎందుకు అని పర్ఫెక్ట్గా గ్రామర్లో కూడా మనకేం లేదు. వి జస్ట్ హ్యావ్ టు గెట్ యూస్ టు దిస్ లాంగ్వేజ్, దట్స్ ఇట్. ఓకే, చీఫ్ అంటే ముఖ్యమైన వ్యక్తుల్ని చీఫ్ గెస్ట్ అని అంటాం కదా, చీఫ్ చీఫ్స్. డ్వార్ఫ్ డ్వార్ఫ్ అంటే పొట్టిగా ఉన్న వాళ్ళని, అంటే చాలా పొట్టిగా ఉన్న వాళ్ళని డ్వార్ఫ్ అంటాం. ఓకే, డ్వార్ఫ్స్. ప్రూఫ్ ప్రూఫ్స్. వీటికి మనం ఎఫ్ డ్రాప్ చేసి విఈఎస్ పెట్టాం, జస్ట్ ఎస్ యాడ్ చేస్తాం. సో రిమెంబర్. And most nouns ending with O form their plurals by adding ES. Okay, most of the nouns ఏవైతే ఓతో ఎండ్ అవుతున్నాయో వాటికి మనం ప్లూరల్స్ ఈఎస్ యాడ్ చేసి రాస్తాం. మోస్ట్ ఆఫ్ ద నౌన్స్కి ఇలాగే రాస్తాం. ఓకే, చూడండి, హీరో, పొటాటో, మ్యాంగో, టొమాటో, బఫెలో. వీఆర్ జస్ట్ యాడింగ్ ఈఎస్ టు మేక్ ప్లూరల్స్. హీరో heroes, potato potatoes, mango mangoes, tomato tomatoes, buffalo buffaloes. What are we doing here? We are just adding es to the singular to make plurals. ఓతో ఎండ్ అయ్యే వాటికి మ్యాక్సిమం మనం ఈఎస్ యాడ్ చేస్తాం, బట్ నాట్ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే, వీ హ్యావ్ సమ్ ఎక్సెప్షన్స్ యాజ్ వెల్. ఎక్సెప్షన్స్ ఏంటి? బ్యాంబూ బ్యాంబూస్. వీఆర్ జస్ట్ యాడింగ్ ఎస్, నాట్ ఈఎస్. ప్లీజ్ రిమెంబర్, బ్యాంబూ బ్యాంబూస్, జస్ట్ ఎస్ యాడ్ చేస్తున్నాం. చూడండి, ఫోటో ఫొటోస్, పియానో పియానోస్. For them, we are not adding es, we are just adding s. So these are all some exceptions with it. And now we have irregular plurals. Irregular plurals ante singular different ga untundi, plural different ga untundi. Let's see what they are. See, singulars, plurals complete ga different ga untayi annamata. Ante s kaani es kaani ivanni evi add cheyam, complete ga irregular ga untayi. Let's see. Man becomes men. Man, one man, two men, three men, four men. See, they observe the pronunciation. Okay, it's men. We don't say men's or man's. Ivi cheppam. Ilage woman, lady. Oka lady unte woman. This is plural is women. We don't say women's or women's. Edi cheppam. Plural ante women. One woman, two women, three women, more than one ఉంటే ఇంకా women అని అంటాం అన్నమాట. నెక్స్ట్ ఫుట్, పాదం, ఫీట్, పాదాలు. అబ్జర్వ్ ద ప్రొనౌన్సియేషన్. దిస్ ఈజ్ నాట్ ఫూట్, ఓ ఉంది కదా అని ఫూట్ అని అనకూడదు. దిస్ ఈజ్ ఫుట్, దిస్ ఈజ్ ఫీట్. గూస్, గీజ్, ఇట్స్ అ బర్డ్, రైట్. ఆక్స్, ఆక్సన్. మౌస్, మైస్. Child, children. We should never say children's. Children's, two children's, four children's. Children's, come on. ఇలా ఎప్పుడు చెప్పకూడదు. ఓకే, బికాస్ చిల్డ్రన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ప్లూరల్. దానికి సింగులర్ చైల్డ్. ఓకే, చైల్డ్, చిల్డ్రన్. టూత్, టీత్. టూత్ అంటే ఒక పన్ను, టీత్ అంటే ప్లూరల్. పర్సన్, పీపుల్. ప్లీజ్ డోంట్ ఎవర్ సే పీపుల్స్. పీపుల్స్ అని ఎక్కడ ఉండదు. ఓకేనా, పీపుల్ అంటేనే ప్లూరల్. ఓకే, అండ్ నౌ లెట్స్ టేక్ ఎ లుక్ అట్ హౌ టు మేక్ ప్లూరల్స్ ఫర్ కాంపౌండ్ నౌన్స్. కాంపౌండ్ నౌన్స్కి ఇప్పుడు మనం ప్లూరల్స్ ఎలా రాయాలో నేర్చుకుందాం. కాంపౌండ్ నౌన్స్ అంటే ఏం చెప్పాను గుర్తుందా? కాంపౌండ్ నౌన్స్ అంటే 2 or 3 స్మాలర్ వర్డ్స్ని కలిపి కాంపౌండ్ నౌన్స్ అని అంటాం. సి, సన్ ఇన్ లా, డాటర్ ఇన్ లా, మదర్ ఇన్ లా, ఇలాంటివన్నీ లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం కదా. లెట్స్ సీ హౌ టు మేక్ ప్లూరల్స్ ఫర్ దెమ్. సన్ ఇన్ లా, మామూలుగా అందరూ సన్ ఇన్ లాస్, సిస్టర్ ఇన్ లాస్, బ్రదర్ ఇన్ లాస్ అలా ఎస్ ఇక్కడ యాడ్ చేస్తూ ఉంటారు. బట్ వీ షుడ్ నాట్ డూ దట్. వీ షుడ్ యాడ్ ఎస్ హియర్. సన్స్ ఇన్ లా, డాటర్స్ ఇన్ లా, స్టెప్ సన్,
ఇక్కడ మనం సన్స్ అని చెప్పాలి. స్టెప్ సన్స్, స్టెప్ డాటర్ ప్లూరల్ స్టెప్ డాటర్స్. హ్యాండ్ఫుల్ ప్లూరల్ హ్యాండ్ఫుల్స్, అంటే హ్యాండ్ఫుల్ అంటే ఇది, హ్యాండ్ఫుల్స్ ప్లూరల్. స్పూన్ఫుల్ స్పూన్ఫుల్స్. ఓకే, హియర్ ఈస్ హౌ వీ షుడ్ యాడ్ ఎస్. అండ్ ఫర్ సమ్ నౌన్స్ సింగులర్ ప్లూరల్ సేమ్ ఉంటుంది. లెట్స్ సీ వాట్ దే ఆర్. సో ఇక్కడ చూడండి, స్వైన్. ఒక్కటి ఉన్న స్వైనే, చాలా ఉన్నా కూడా స్వైన్ అని అంటాం. స్వైన్ అంటే పిగ్, పందిని స్వైన్ అని కూడా అంటాం. డియర్ అంటే జింక, దీన్ని డీర్ అని అనకూడదు, వి షుడ్ సే డియర్. మై డియర్ ఫ్రెండ్ అని అంటాం కదా, సేమ్ డియర్, కాకపోతే స్పెల్లింగ్ డిఈఈఆర్, డియర్. ఒక్క జింక ఉన్న డియరే, చాలా జింకలు ఉన్నా కూడా డియర్ అని అంటాం. డజన్, వి షుడ్ నెవర్ సే డజన్స్, 2 డజన్స్, 3 డజన్స్ అని అనకూడదు. 3 డజన్, 4 డజన్ అలాగే అనాలన్నమాట. 1000, 1000, 2000, 3000 అని అంటాం తప్ప 3000s, 4000s అని అనం. ఓకే, 100 సేమ్, 100, 200, we should never use them with plural form. Sheeps అని అనం. షీప్, ఒకటి ఉన్న షీపే, 10 ఉన్న షీపే, 100 ఉన్న షీపే, 1000 ఉన్న షీప్ అంతే. స్కోర్, స్కోర్ కూడా సింగులరే, అండ్ ప్లూరల్కి కూడా స్కోర్ అఫ్ కోర్స్. ఫిష్, ఒకటి ఉన్న ఫిషే, 100 ఉన్నా కూడా ఫిష్ అనే అనాలన్నమాట. వీ షుడ్ నెవర్ యూజ్ దెమ్ విత్ ప్లూరల్ ఫామ్. సింగులర్కైనా ప్లూరల్కైనా ఇవే వర్డ్స్ని యూజ్ చేయాలి. అండ్ వీ హ్యావ్ సమ్ నౌన్స్ దట్ ఆర్ ఆల్వేస్ యూజ్డ్ ఇన్ ప్లూరల్ ఫామ్. ఈ నౌన్స్ని మనం ప్లూరల్ ఫామ్తో మాత్రమే యూజ్ చేస్తాం, సింగులర్ ఫామ్తో యూజ్ చేయం. లెట్స్ సీ, ట్రౌజర్స్ వేసుకుంటాం కదా, ట్రౌజర్స్, ప్యాంట్స్, వాటిని ట్రౌజర్ అని అనకూడదు కూడా, ఏమనాలి, ట్రౌజర్స్. ప్యాంట్స్ ఒకటే ఉందనుకోండి, అదేంటి ఒకటి ఉంటే ప్యాంట్ కదా అనాలి, నో, ప్యాంట్ అని తెలుగులో అంటాం కానీ పర్ఫెక్ట్గా ఇంగ్లీష్లో మాట్లాడడానికి ప్యాంట్స్ అని అనాలి. ఓకే, వాల్యుయబుల్స్, గూడ్స్, సరౌండింగ్స్, స్పెక్టకల్స్, ఈటబుల్స్, సిజర్స్, షార్ట్స్, ఇవన్నిటినీ కూడా మనం ప్లూరల్స్లోనే యూజ్ చేయాలి తప్ప సింగులర్స్లో యూజ్ చెయ్యం. సిజర్స్, కత్తెర ఒకటే ఉంటుంది కానీ దాన్ని సిజర్స్ అనే అనాలి. ఓకే, దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ వే ఆఫ్ యూజింగ్ దెమ్. And now we have some words that sound like plurals but that are actually singulars. Yes, కొన్ని nouns ప్లూరల్ లాగా కనిపిస్తాయి కానీ సౌండ్ అలా వినిపిస్తుంది కానీ అవి ప్లూరల్స్ కాదు, సింగులర్సే. అవేంటో ఇప్పుడు చూద్దాం. సి, మ్యాథమెటిక్స్, జిమ్నాస్టిక్స్, న్యూస్, పొలిటిక్స్, ఇవన్నీ ఎలా వినిపిస్తున్నాయి మనకు, ప్లూరల్ లాగా వినిపిస్తున్నాయి కానీ ఇవి యాక్చువల్లీ సింగులర్స్. స్టాటిస్టిక్స్, ఇన్నింగ్స్, ఎథిక్స్ విలువలు, ఫిజిక్స్ అండ్ ఎకనామిక్స్, ఇవన్నిటినీ కూడా మనం సింగులర్స్ కిందే యూజ్ చేస్తాం తప్ప ప్లూరల్స్ లాగా యూజ్ చేయం. ఓకే, అండ్ నౌ వీ హ్యావ్ సమ్ మోర్ నౌన్స్. అవేంటంటే సింగులర్ లాగా అనిపిస్తాయి కానీ అవి ప్లూరల్స్. యా, సి, పీపుల్ అంటే జనాలు, పబ్లిక్ అన్నా కూడా జనం, పౌల్ట్రీ బర్డ్స్, పోలీస్, ఒకరున్న పోలీసే చాలామంది ఉన్నా కూడా పోలీస్ అనే అంటాం అనమాట, పోలీసెస్ అనే అనలేం కదా. ఆడియన్స్ ప్రేక్షకులు, ఇవన్నీ మనకు సింగులర్ లాగా అనిపిస్తున్నాయి కానీ ఇవి సింగులర్స్ కాదు, ప్లూరల్స్. So we just learned everything about singular and plural and how to make plurals using singulars. I hope this class will be very useful for you all. If you find the class interesting, give it a thumbs up and share it with your friends. And if you are visiting the channel for the first time, please subscribe to the channel to learn English in an easy way. Thanks for watching. Take care.